శ్రీ మహాభారతము ఆదిపర్వం ప్రథమాధ్యాయము అనుక్రమణిక పర్వము. 1వ శ్లోకము ఇక్కడ ఉందన్నమాట. మనం శ్లోకాలేమి ఇందులో వివరించడం లేదు, జస్ట్ అర్థాలని తెలుసుకుందాము తెలుగులో వివరంగా అర్థమయ్యే విధంగా. పూర్వం ఒకప్పుడు కులపతి అయిన శౌనకుడు నైమిషారణ్యంలో 12 వార్షిక యాగం అంటే 12 ఏళ్ల పాటు చేసి యజ్ఞం చేస్తున్నాడు. అచట వ్రతదీక్ష పరులైన బ్రహ్మర్షులు సుఖసీనులు అయి ఉన్నారు. వారి దగ్గరకు లోక మహర్షిని పుత్రుడైన ఉగ్రశ్రవణుడనే పౌరాణికుడు వినయంతో వచ్చాడు. నైమిషారణ్యవాసులంతా ఆ ఉగ్రశ్రవణు నుండి చిత్రమైన కథలు వినడానికి అతని చుట్టూ చేరారు. ఉగ్రశ్రవణుడు ఆ మునులందరికీ నమస్కరించి, మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుందా అని అడిగాడు. వారంతా ఉగ్రశ్రవణునికి స్వాగత సత్కారాలు చేశారు. తాపస్సులంతా కూర్చున్న తర్వాత వారు చేసిన ఆసనం మీద ఉగ్రశ్రవణుడు వినయంతో కూర్చున్నాడు. సుఖంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఉగ్రశ్రవణుని చూసి ఒక ముని ప్రస్తావనాత్మకంగా ఇలా అడిగాడు. సూతపుత్ర, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడెక్కడ ఎవరెంత కాలం ఉన్నారు? వివరంగా చెప్పండి అని అడిగాడు. ఇలా అడిగిన మునితో మహర్షిపూర్ణమైన ఆ సభలో రో మహర్షిని వచనారచన చతురుడై ఇలా అన్నాడు. సూతపుత్రుడు ఇలా అన్నాడు. రాజర్షి అయిన జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. వ్యాసమహర్షి చెప్పిన వివిధ కథలను వైశంపాయనుడు అక్కడ చెప్పాడు. ఆ కథలన్నీ పుణ్యప్రదాలు, మహాభారతానికి సంబంధించినవి. విచిత్రమైన అర్థాలున్నాయి, వాటిని వినండి అని చెప్పాడు. చాలా పుణ్యతీర్థాలు తిరిగి విప్రసేవితమైన శమంతక పంచకం అనే పుణ్యప్రదేశానికి వెళ్ళాను. పూర్వం అక్కడే కురుపాండవులకు మహారాజులందరికీ యుద్ధం జరిగింది. అక్కడ నుండి మీ దగ్గరకు వచ్చాను. మీరంతా పెద్దలు, బ్రహ్మభూతులని నా అభిప్రాయం. ఈ యజ్ఞంలో మీరు సూర్యుని వలె, అగ్నిహోత్రుని వలె ప్రకాశిస్తున్నారు. విప్రులారా, మీరంతా స్నానం చేసి శుచులై జపం చేసుకొని అగ్ని కార్యాలు తీర్చుకొని స్వస్థమైన మనసుతో కూర్చున్నారు. మీకు నేనేమి వినిపించాలి? మహాత్ములైన రాజుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, ధర్మార్థాలతో కూడిన పుణ్యపురాణ కథలు చెప్పుదునా అనగానే ఋషులు ఇలా అన్నారు. కృష్ణద్వైపాయన మహర్షి చెప్పిన మహాభారతం అనే ఇతిహాసం వినాలనుకుంటున్నాము. పూర్వం దాన్ని దేవతలు, బ్రహ్మర్షులు విని పూజించారట. అది విచిత్రమైన పదవిన్యాసాలతో కూడిన ఉత్తమమైన కథయట. సూక్ష్మార్థాలతోనూ న్యాయాలతోనూ కూడినది, వేదార్థాలతో నిండినది, పుణ్యప్రదము గ్రంథార్థాలతో కూడినది, సంస్కారయుతమైన వాగ్విశేషాలతో అనేక శాస్త్ర విశేషాలతో నిండినది. జనమేజయుని యాగంలో ఆ మహాభారతాన్ని వ్యాసమహర్షి ఆజ్ఞతో శిష్యుడైన వైశంపాయనుడు విధియుక్తంగా చెప్పాడట. అలా చతుర్వేద విశేషాలతో కూడినదై వ్యాసమహర్షి పరమాద్భుతంగా వ్రాసినదై పుణ్యప్రదమై పాపభయాలను పోగొట్టే భారత సంహితను వినాలని కోరుకుంటున్నాము అని అంటాడు. వెంటనే ఉగ్రశ్రవణుడు ఇలా అన్నాడు. ఆదిపురుషుడైన వానికి నమస్కారం. ఆ ఆదిపురుషుడే సర్వేశ్వరుడు. యజ్ఞాలలో ఆయనను గురించియే హోమం చేస్తారు. ఆయననే ఆహ్వానం చేస్తారు. సత్యస్వరూపుడు అతడు. ఏకాక్షర స్వరూపమైన బ్రహ్మ అతడే. వ్యక్తరూపుడు, సనాతనుడు, సత్తు అసత్తుల రూపమై వీనికి మించిన వాడు. స్థూల సూక్ష్మ జగత్తును అతడే సృష్టిస్తాడు. చాలా పూర్వుడు, తరగనివాడు, శుభప్రదుడైన శుభరూపుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు, శ్రేష్ఠుడు, దోషరహితుడు, శుచే ఇంద్రియాలను అదుపు చేసేవాడు, చరాచర ప్రపంచానికి గురువు. ఆ శ్రీహరికి నమస్కరించి వ్యాసమహర్షి మనసు నుండి ఉద్భవించిన ఈ శ్రీ మహాభారతాన్ని మీకు చెప్తాను అని రో మహర్షిని ఇలా ఆరంభించాడు. ఈ ఇతిహాసాన్ని ఈ భూమిపై చాలామంది కవులు పూర్వం చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, ఇంకా చాలామంది ముందు చెప్తారు అంటాడు. 3 లోకాల్లోనూ ఉన్న విజ్ఞానమంతా ఇందులో ప్రతిష్ఠితమై ఉంది. దీన్ని త్రివర్ణాల వారు విస్తార రూపంగాను సంక్షేప రూపంగాను చెప్పుకుంటారు. ఈ మహాభారతం శుభశబ్దాలతో అలంకృతమైంది. దివ్య మానుష సంకేతాలతో, ఆచారాలతో నిండి ఉంది. అనుష్టుప్పు మొదలైన ఛందస్సులతో, వృత్తాలతో విద్వాంసులకు ప్రీతిని కలిగిస్తూ ఉంటుంది. వ్యాసమహర్షి హిమవత్పర్వత పాదంలో ఉన్న ఒక గుహలో దర్భాసనం మీద కూర్చున్నాడు. స్నానాదికంతో శరీరాన్ని పరిశుద్ధి చేసుకొని కూర్చున్నాడు. నియమంతో శాంతాత్ముడై తపోనిష్టలో ధర్మదృష్టితో భారత ఇతిహాసం యొక్క గమనం అంతా చూశాడు. యోగంలో ప్రవేశించి జ్ఞానంతో చివరి దాకా చూశాడు. సృష్టికి పూర్వం ఇదంతా చీకటితో నిండిపోయి ఉంది. వెలుగు లేదు. ఆ సమయంలో ఒక పెద్ద అండం ఉద్భవించింది.
అది ప్రజల సృష్టికి తరగని బీజమయ్యింది. యుగాదికి ఆ దివ్యమైన అండమే కారణమయ్యింది. దానిలోనే సత్యస్వరూపము, జ్యోతి రూపము, సనాతనము అయిన బ్రహ్మ అంతర్యామి రూపంగా ప్రవేశించింది. ఆ బ్రహ్మము అద్భుతమైనది, భావింప శక్యం కానిది, అంతటా సమత్వం పొందినది, అవ్యక్తము, సూక్ష్మము, కారణరూపము అయినది, సదాత్మకం అయినది. దాని నుండియే హిరణ్య గర్భుడు పుట్టాడు. అతడు ప్రథమ దేహధారి, ప్రజాపాలకుడైన ప్రభువు. తరువాత త్రిగుణ ప్రధానులైన బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఉద్భవించారు. తరువాత వసువు, ప్రజాపతి, పరమేష్టి, ప్రచేతసుడు, దక్షుడు, దక్షపుత్రులేడుగురు పుట్టారు. ఆ తర్వాత 21 మంది ప్రజాపతులు పుట్టారు. ఋషులందరికీ తెలిసిన అప్రమేయుడైన పురుషుడు విశ్వేదేవులు, ఆదిత్యులు, వసువులు, అశ్విని దేవతలు పుట్టారు. యక్షులు, సాధ్యులు, పిశాచులు, గుహ్యకులు, పితృదేవతలు, శిష్యులై విద్వాంసులైన బ్రహ్మర్షి సప్తములు పుట్టారు. సర్వలక్షణ లక్షితులైన ఎంతోమంది రాజర్షులు ఉద్భవించారు. నీరు, ఆకాశం, భూమి, వాయువు, దిక్కులు ఉద్భవించాయి. సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రులు క్రమంగా లోకసాక్షికాలైన అన్నీ ఉద్భవించాయి. పూర్వం ఉండి ఇప్పుడు కనపడే స్థావర జగమాత్మకమైన జగత్తు అంతా యుగాంతంలో మళ్ళీ లీనమైపోతుంది. కొత్త ఋతువులు వచ్చేసరికి కొత్త చిహ్నాలు కనబడినట్లే ఆయా యుగాల మొదట్లో పూర్వయుగాల చిహ్నాలే కనబడుతున్నాయి. ఇలా ఆది అంతము లేకుండా ప్రాణులన్నిటి సంహారానికి కారణమవుతూ ఆది అంతము లేని లోకచక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇలా దేవతల సృష్టి 33,000 అని, 30,100 అని, 33 అని సంక్షేప లక్షణంగా చెప్పబడుతుంది. మొత్తంగా దేవతలందరూ కలిపి 36,339 మంది. దినపుత్రుడు, బృహద్బానుడు, చక్షుడు, ఆత్మ, విభావసుడు, సవిత, సుచీకుడు, అర్కుడు, బాణుడు, అశావహుడు, రవి. పూర్వం ఈ శబ్దాలన్నీ కూడా సూర్యుని గురించి చెప్పబడేవి. వీరిలో చివరి రవి శ్రేష్ఠుడు, మహ్యుడు. సుబ్రాష్టుకు 3 కొడుకులు. వారంతా సంతానవంతులు, చాలా శాస్త్రాలు చదివినవారు. ఆ కొడుకులు దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేవారన్నమాట. అందులో మహాత్ముడైన అంటే పెద్దవాడైన దశజ్యోతికి 10,000 మంది కొడుకులు. అతనికి 10 రెట్లు అనగా సెకండ్ కొడుకు శతజ్యోతికేమో 1,00,000 మంది కొడుకులు. ఆ తర్వాత మూడవ కొడుకు సహస్రజ్యోతికి ఇంకా 10 రెట్లు అనగా 10 లక్షల మంది కొడుకులు. వారి నుండే ఈ కురువంశము, యదువంశము, భరతవంశము, రాజర్షులైన యయాతి, ఇక్ష్వాకు వంశాలు, ఇలా చాలా వంశాలు ఉద్భవించాయి. అప్పుడే ప్రాణుల సృష్టి పరంపర ఎంతో విస్తరించింది. వ్యాస మహర్షి తన జ్ఞాన దృష్టితో ప్రాణులన్నింటి నివాస స్థానాలు, ధర్మ, అర్థ, కామ, వీటి భేదాల రహస్యాలు, వేదాలు, విజ్ఞాత సహిత యోగం, ధర్మార్థ కామ సహితాలైన వివిధ శాస్త్రాలు, లోకయాత్ర విధానం అంతా చూశాడు. అందులోనే ఈ మహాభారత గ్రంథము, వ్యాఖ్యతో కూడిన ఇతర ఇతిహాసాలు, వివిధ శృతులు అన్నీ కనిపించాయి. ఈ గ్రంథ లక్షణం కూడా చెప్పబడింది. ఈ మహావిజ్ఞానమంతా వేదవ్యాస మహర్షి విస్తరించి చెప్పాడు. సంక్షేపంగాను చెప్పాడు, చాలా విస్తారంగాను సంక్షిప్తంగాను 2 విధాలా చెప్పడం పండిత లోకానికి ఇష్టంగా ఉండేది. కొంతమంది విప్రులు ఈ శ్రీ మహాభారతాన్ని మనువు దగ్గర నుంచి చదివేవారు, మరికొందరు అస్థిక చరితం దగ్గర నుంచి చదివేవారు, ఇంకా కొందరు ఉపచరితము కథ నుండి చక్కగా పఠించేవారు. ఈ మహాభారత సంహితలోని వివిధ విజ్ఞానమంతా ధీమంతులు అనేక విధాల వెలుగులోకి తెచ్చేవారు. కొంతమంది నేర్పుగా వ్యాఖ్యానం చేసేవారు, కొంతమంది శ్లోకాలను కంఠస్థం చేసేవారు. తపస్సు చేతను, బ్రహ్మచర్యం చేతను సనాతనమైన వేదాన్ని వింగడించి అంటే వ్యాసం చేసి సాత్యవతేయుడు ప్రాణప్రదమైన ఈ ఇతిహాసాన్ని చేశాడు. పరాశరుని కొడుకైన వ్యాస మహర్షి దీక్ష వహించి ఉత్తమమైన ఈ మహాభారత కథను చెప్పాక దీన్ని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచించాడు. వ్యాస మహర్షి మనసు తెలుసుకొని లోకగురువైన బ్రహ్మదేవుడు వ్యాసునికి లోకానికంతకు ప్రీతి హితము చేకూర్చాలని స్వయంగా అక్కడకు వచ్చాడు. ప్రత్యక్షమైన బ్రహ్మను చూసి ఆశ్చర్యంతో అంజలించాడు వ్యాస మహర్షి. వెంటనే మునులందరితో కలిసి పితామహునికి ఆసనం కల్పించాడు. ఆ ఉత్తమమైన ఆసనం మీద కూర్చున్నవాడు హిరణ్య గర్భుడు. అతనికి ప్రదక్షిణించి సమీపంలో కూర్చున్నాడు వ్యాస మహర్షి.
పరమేష్ఠి అయిన బ్రహ్మ వ్యాస మహర్షిని అనుమతించాక సంతోషంతో ఆయన దగ్గరకు కూర్చున్నాడు వ్యాసుడు. అప్పుడు మహాతేజస్వి అయిన వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు. మహాత్మా, పరమపూజ్యమైన ఈ కావ్యం నా చేత రచించబడింది. పితామహ, ఇందులో వేదవ్యాసము, వేదాంగాల ఉపనిషత్తుల సారము విస్తారంగా స్థాపించబడినవి. ఇతిహాస పురాణాల సారమంతా ఈ కావ్యంలో ప్రతిష్ఠించబడింది. 3 కాలాలకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఉన్నాయి ఇందులో. జరామరణాలు, భయాలు, వ్యాధులు, వీని సత్యాసత్య నిశ్చయాలు, వివిధ ధర్మాలు, ఆశ్రమాలు, వీని లక్షణాలు చెప్పబడినవి. 4 వర్ణాల విధానం, పురాణాలన్నిటి సారమంతా చెప్పబడింది. తపస్సు యొక్క, బ్రహ్మచర్యం యొక్క విధానమంతా చెప్పబడింది. భూమి, సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, వాటి ప్రమాణాలు, యుగ ప్రమాణాలు చెప్పబడినవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధ్యాత్మ విద్య అన్నీ చెప్పబడినవి. న్యాయము, శిక్ష, చికిత్స, దానం, పాశుపతం చెప్పబడ్డాయి. దివ్య మానవ జన్మల కారణాలు వివరించబడ్డాయి. పుణ్యతీర్థాలు, దేశాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, సముద్రాలు, వీటన్నింటి గురించి కూడా వర్ణనలున్నాయి. దివ్య నగరాలు, దుర్గాలు మొదలైన వాని నిర్మాణాలు, యుద్ధ కౌశలాలు, వీని వర్ణనలు కూడా ఉన్నాయి. వేర్వేరు భాషల జాతుల విశేషాలు కూడా ఉన్నాయి. లోక వ్యవహార క్రమాలన్నీ ఉన్నాయి. లోకంలో ఉపకరించే సర్వ వస్తు వర్ణనాలు కూడా ప్రతిపాదించబడినవి. కానీ దీనిని వ్రాయడానికి తగిన లేఖకుడు మాత్రం ఈ భూమి మీద కనబడం లేదు అని వ్యాస మహర్షి బ్రహ్మతో చెప్తాడు. వ్యాసుని ఈ మాటలు విన్న బ్రహ్మ ఇలా అన్నాడు. మహర్షి, నీకు గుప్తమైన జ్ఞానమంతా తెలుసు. తపోవిష్ఠుడవు, మునులందరికంటే కూడా విశిష్టుడవు. అందుకే నిన్ను మహర్షి శ్రేష్ఠుడని నేను భావిస్తున్నాను. నీవు పుట్టినప్పటి నుండి నిన్ను బ్రహ్మవాదిని అయిన వాణి ఆశ్రయించి సత్యాభాషణ చేయిస్తోంది. నీవు నీ రచనను కావ్యమని అన్నావు కదా, అందుచేత అది కావ్యమే అవుతుంది. ఈ కావ్యాన్ని ఇంతకంటే విశేషించి ఎవరూ చెప్పలేరు. మిగిలిన 3 ఆశ్రమాల కంటే గృహస్థానం శ్రేష్టమైనట్లే కావ్యాలన్నింటికంటే శ్రీ మహాభారతం శ్రేష్టమైనది. అందుచేత ఈ కావ్యాన్ని వ్రాయడానికి గణేశుణ్ణి స్మరించు అని బ్రహ్మ చెప్తాడు. రోమహర్షిని ఇలా అంటాడు. ఇలా చెప్పిన బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. చెప్పిన తర్వాత వెంటనే వ్యాస మహర్షి గణేశుని స్మరించాడు. భక్తుల మనోరథాన్ని తీర్చే విఘ్నేశ్వరుడు వ్యాసుడున్న చోటికి వచ్చాడు. వ్యాసుడు అతనిని యథావిధిగా పూజించాడు. గణాధిపుడు సుఖసీనుడయ్యాక వ్యాసుడు ఇట్లా అన్నాడు. గణాధిప, నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ మహాభారతానికి నీవు లేఖకుడివి కావాలి. ఆ మాట విన్న వెంటనే విఘ్నేశ్వరుడు, నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెప్పితే అప్పుడు నేను లేఖకుడను అవుతాను అని గణేశుడు అంటాడు. వ్యాసుడు వెంటనే గణాధిపునితో అర్థం తెలియకుండా ఎక్కడ వ్రాయకు అన్నాడు. సరే అని వినాయకుడు లేఖకుడయ్యాడు. వ్యాస మహర్షి ప్రతిజ్ఞ చేసి చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా గ్రంథని కూర్చేవాడు. అటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయి. ఆ శ్లోకాలకు అర్థం కూడా తెలుసు. శుకుడికి తెలుసు, సంజయునికి తెలుసో లేదో. గూఢంగా దృఢంగా కూర్చిన ఆ శ్లోకాల సముదాయానికి అర్థం వివరించడానికి ఎప్పటికీ ఎవరికీ శక్యం కాదు. అవి అన్నీ గూఢార్థాలు, యోగరూఢాలు కలవి. వాటి అర్థం తెలుసుకోవడానికి గణేశుడు క్షణకాలం ఆలోచించేవాడు. అంతలో వ్యాసుడు చాలా శ్లోకాలైతే చెప్పేవాడు. అజ్ఞానమనే చీకటిలో కనులు మూసుకుపోయిన లోకానికి జ్ఞానమనే కాటిక పుల్లలతో కనులు తెరిపిస్తుంది, వెలుగులునిస్తుంది శ్రీ మహాభారతం. అలాగే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలతో విస్తారంగాను సంక్షిప్తంగాను చెప్పిన ఈ మహాభారతం అనే సూర్యుని చేత లోకాల చీకట్ల పటాపంచలయ్యాయి. పురాణమనే పూర్ణమాచంద్రిని చేత వేదాల వెన్నెలలు విరిశాయి. దానితో మానవుల మనస్సులనే కలువలకు ప్రకాశము, వికాసము కలిగింది. అజ్ఞానమనే ఆవరణాన్ని పోగొట్టే ఈ ఇతిహాసం అనే దీపం లోకమనే గర్భాలయాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేసింది. ఈ మహాభారతం అనే మహావృక్షానికి సంగ్రహాధ్యాయం విత్తనం, పౌలోమ పర్వం అస్థిక పర్వం మూలం, సభాపర్వం విస్తరించిన మాను, సభాపర్వం అరణ్యపర్వం పక్షులుండే తొర్ర, అరణీపర్వం అందమైన రూపం, విరాటోద్యోగ పర్వం ఆ చెట్టుకు సారభూతమైనవి, భీష్మపర్వం అనేది పెద్ద కొమ్మ, ద్రోణపర్వం ఆకుల గుబురు, కర్ణపర్వం తెల్లని పుష్పాలు, శల్యపర్వం వాణి సువాసనలు, స్త్రీపర్వం ఇషిక పర్వం అనేవి చెట్టు నీడలు, శాంతి పర్వం గొప్ప ఫలం, అశ్వమేధ పర్వం అమృతరసం, ఆశ్రమవాస పర్వం స్థిరమైన ఆశ్రమం, మౌసల పర్వం సంక్షిప్త వేదం, అది శిష్టలమైన ద్విజులచే సేవించబడుతుంది. ప్రాణులన్నింటికీ మేఘం జీవన ప్రదాత. అలాగే మహాకవులందరికీ ఈ మహాభారతం మహావృక్షం ప్రధానమైన ఆశ్రమం అవుతుంది. ఉగ్రశ్రవణుడు చెప్తున్నాడు, ఆ వృక్షాన్ని గురించి చెప్తున్నాడు. దానికి ఎల్లప్పుడూ పూలు పండ్లు ఉదయిస్తూ ఉంటాయి. ఆ ఫలాల రసం చాలా ఆస్వాదయోగ్యంగా ఉంటుంది, శుచి అయినది. ఆ వృక్షం అమరుల చేత కూడా నరకబడదు.
తల్లి అయిన సత్యవతి ఆజ్ఞతోనూ, ధీమంతుడైన భీష్ముని ఆజ్ఞతోనూ, ధర్మాత్ముడైన వ్యాసుడు విచిత్రవీర్యుని క్షేత్రాలలో మూడగ్నుల వలె 3 పుత్రులను కలిగించాడు. వారు ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు. తరువాత వ్యాసుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వారు పెద్దవాళ్ళయి పరమగతిని పొందాక ఈ లోకంలో మహర్షి భారతం చెప్పాడు. జనమేజయుడు బ్రాహ్మణులు అడిగితే వ్యాస మహర్షి తన సమీపమందున్న శిష్యుడు వైశంపాయనుని భారతం చెప్పు అని ఆదేశించాడు. ఆ వైశంపాయనుడు యజ్ఞంలో సదస్యులు మళ్ళీ అడిగితే యజ్ఞకర్మల మధ్యలో భారతం వినిపించాడు. కురువంశం విస్తరించడం, గాంధారి యొక్క ధర్మశీలం, విదురుని ప్రజ్ఞ, కుంతీదేవి ధైర్యం, వీని అన్నింటినీ వ్యాసమహర్షి భారతంలో చెప్పాడు. కృష్ణుని మహాత్మ్యము, పాండవుల సత్యనిష్ట, ధర్తరాష్ట్రుల దుష్ప్రవర్తన అన్నీ వ్యాసుడు చెప్పాడు. పుణ్యాత్ములకు ఈ భారతం ముందుగా చదవదగినది. ఇది ఉపాఖ్యానాలతో సహా 1,00,000 శ్లోకాలతో కూడినది. ఉపాఖ్యానాలు లేకుండా భారత సంహితను 24,000 శ్లోకాలకు బదులు చెప్పేవారు. దానికంటే కూడా సంక్షేపంగా మహర్షి 150 శ్లోకాలతో చెప్పాడు. అన్ని పర్వాల కథలతో కూడిన ఈ అనుక్రమణికాధ్యాయం వ్యాసుడు తన పుత్రుడైన శుకునికి బోధించాడు. 60 లక్షల శ్లోకాలలో మరో సంహితను చేసి అనురూపులైన ఇతర శిష్యులకు ఇచ్చాడు వ్యాసుడు. 30 లక్షల శ్లోకాలు దేవలోకంలో ప్రతిష్ఠించబడినవి. పితృలోకంలోనేమో 15 లక్షల శ్లోకాలు, గంధర్వలోకంలోనేమో 14 లక్షల శ్లోకాలను విస్తరించాయి. 1,00,000 శ్లోకాలేమో మనుష్యలోకంలో ప్రతిష్ఠించారు. నారదుడు దేవలోకంలోనూ, అసితుడైన దేవలుడేమో పితృలోకంలోనూ వినిపించారు. శుకుడు గంధర్వయక్ష రాక్షసులకు వినిపించాడు. ఈ మానుష్యలోకంలోనేమో వ్యాస శిష్యుడు సర్వవేదవేత్త ధర్మాత్ముడు అయిన వైశంపాయనుడు చెప్పాడు అన్నమాట. ఇప్పుడు ఆ 1,00,000 శ్లోక పరిమితమైన భారతం నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఈ మహాభారతం బుక్లో మనము 108 శ్లోకాల అర్థాల గురించి తెలుసుకున్నాము. మన నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ శ్లోకాల గురించి కూడా తెలుసుకున్నాము. మీరు ఒక్కసారి రీడింగ్ చేసినంత మాత్రాన ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి చదివినప్పుడు అర్థం కాకపోతే మళ్ళొక్కసారి చదవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. నలుగురికి మహాభారతాన్ని వినిపించాలి అనే సంకల్పంతో ఇలా టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని వీడియో రూపంలో చేయవలసి వస్తుంది. కొనుక్కొని లేని వాళ్ళు ఇలా వీడియో రూపంలో మహాభారతాన్ని తెలుసుకోగలరు.